ఫ్రెండ్స్, అనదర్ HTML సిరీస్. ఇందులో మనం లాస్ట్ వీడియోలో ఇన్పుట్ ట్యాగ్ అంటే చూసాం. ఇందులో ఇంకో కొత్త ట్యాగ్ గురించి నేర్చుకుందాం. దానికన్నా ముందు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. చూసారు కదా, ఇక్కడ ఇంటర్ ద డీటెయిల్స్ అని ఇన్పుట్ బాక్స్ ఉంది. ఇక్కడ కూడా ఇంటర్ ద డీటెయిల్స్ అని ఇన్పుట్ బాక్స్ ఉంది. ఇందులో మనం ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, నేమ్, పాస్వర్డ్, జీమెయిల్ మనకి తెలియదు. అప్పుడు ఇలాంటి కన్ఫ్యూజన్స్ అవాయిడ్ చేయడానికే ఇన్పుట్ ట్యాగ్ లోపల ఇంకో కొత్త ట్యాగ్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాం దాని గురించి. అది వచ్చేసి ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు నేమ్ అని ఇచ్చాను. ఇక్కడ మళ్ళీ ఇక్కడ సేమ్ ఇద్దాం. ఇక్కడ ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని ఇస్తాను. ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని ఇచ్చాను. ఇక్కడ ప్లేస్ హోల్డర్ ఈక్వల్ నేమ్ అని ఇచ్చాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు నేమ్ ఇక్కడ ఉన్న ఎంటర్ ద డీటెయిల్స్. ఈ బాక్స్లో మనం ఏం ఎంటర్ చేయాలి, నేమ్. ఎంటర్ ద డీటెయిల్స్. ఇక్కడ ఈ బాక్స్లో మనం ఎంటర్ చేయాలి పాస్వర్డ్. దీని ప్లేస్ హోల్డర్ వాళ్ళు యూజ్ ఏంటంటే ఏ ఇన్పుట్ బాక్స్లో ఏం ఎంటర్ చేయాలనేది క్లారిటీ కోసం దీన్ని యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ.